వెల్కమ్ టు జేపీ న్యూస్. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పోలీస్ స్టేషన్ అర్బన్ సిఐ బాబీతో పాటు పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ రాజులను ఏసీబీ అధికారులు వలపన్ని ఆదివారం రాత్రి పట్టుకున్నారు. హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ రాజును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అతని వద్ద నుండి 30,000 నగదును సైతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని సిఐ బాబీతో పాటు హెడ్ కానిస్టేబుల్ ద్వారా పలు విషయాలను విచారించి తెలుసుకున్నారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్లోని పలు రికార్డులను సైతం ఏసీబీ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఏసీబీ అడిషనల్ ఎస్పీ విమలకుమారి విలేకరులతో మాట్లాడారు. కొద్ది రోజుల క్రితం శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డులో ఉన్న శ్రీ వెంకటేశ్వర మద్యం షాపులో పనిచేస్తున్న వ్యక్తిని స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసు విషయమై పలుమార్లు సిఐ దుకాణ యజమానులను నగదు డిమాండ్ చేశారని, అంతేకాకుండా ప్రతి నెల కొంత మొత్తం నగదు ఇవ్వాలంటూ హుకుం జారీ చేసినట్లు వెల్లడించారు. దీంతో దుకాణ యజమానితో పాటు అక్కడ పనిచేస్తున్న ఏసీబీని ఆశ్రయించినట్లు ఆమె వెల్లడించారు. ఆదివారం హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ రాజు నేరుగా మద్యం షాపు సమీపంలోకి వెళ్లి ఫోన్ చేసి దుకాణ సమీపంలో ఉన్నానని, నగదు తెచ్చి ఇవ్వాలని క్యాషియర్ కు సూచించారన్నారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు ఇచ్చిన సూచన మేరకు క్యాషియర్ 30,000 రూపాయలు నగదు తీసుకుని హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ రాజుకు ఇచ్చిన వెంటనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సిఐ బాబీతో పాటు హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ రాజులపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అనంతపురం నుండి వచ్చిన డీఎస్పీ ప్రసాద్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉండడంతో ఆయన సారథ్యంలో ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపారు. లోని శ్రీనివాస వైన్ షాప్ అని ఒక వైన్ షాప్ ఉంది. ఆ వైన్ షాప్ తాలూకా ఓనర్ సత్యనారాయణ రెడ్డి అని ఉన్నారు. ఆయన వైన్ షాపు మెయింటైన్ చేస్తుండగా ఆ వైన్ షాప్ని సక్రమంగా మెయింటైన్ చేయడానికి, రెండోది ఏంటంటే వైన్ షాప్ పైన టైమింగ్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయకుండా వైన్ షాప్లోని బాటిల్స్ అమ్ముతున్నారు అని చెప్పి నాయుడుపేట పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసు రిజిస్టర్ చేసిన కేసు తీయడానికి, అట్లాగే అక్కడ డిస్టర్బెన్స్ లేకుండా నెల కొంత అమౌంట్స్ ఇవ్వాలి అని చెప్పి ఇన్స్పెక్టర్ గారు అట్లాగే హెడ్ కానిస్టేబుల్ డిమాండ్ చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఆయన ఏంటంటే అలాగా లంచం ఇవ్వడం ఆయనకి ఇష్టం లేక మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ప్రాసెస్ చేసి ఈరోజు రెడ్ హ్యాండెడ్గా హెడ్ కానిస్టేబుల్ తీసుకుంటుండగా పట్టుకున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంతాను చేస్తున్నాము. సరైన సాక్ష్యాధారాలతో కోర్టులని ప్రవేశపెడతాం. మోహన్ రాజు ఉన్నదండి. సిఐ గారి ప్రమేయం కూడా ఉంది. అర్బన్ సిఐ బాబీ ఆయన పేరు. నాయుడుపేట అర్బన్ సిఐ బాబీ గారు. అవునండి. ఇన్స్పెక్టర్ మీద, హెడ్ కానిస్టేబుల్ మీద, ఇద్దరిపైన కేసు. ఇద్దరి మీదేనండి. డబ్బు డైరెక్ట్గా డబ్బులు తీసుకుంటున్నప్పుడు షాపు దగ్గరలోనండి. ఇప్పుడు అనంతపూర్లో వర్క్ చేస్తున్న డిఎస్పీ గారు మాకు ఇన్ఛార్జ్గా వచ్చారు. ఆ డిఎస్పీ గారు, ప్రసాద్ రెడ్డి గారు, అట్లాగే మా ఇన్స్పెక్టర్స్ అందరూ కలిపి రెడ్ హ్యాండెడ్గా డబ్బులు తీసుకుంటుండగా హెడ్ కానిస్టేబుల్ని పట్టుకున్నారు. అట్లాగే 30,000 అండి.